నేపాల్లో ఆకస్మిక వరదలు విలయాన్ని సృష్టించాయి. ఈ జల ప్రళయంలో 160 మంది వరకు చనిపోయారు. 1000 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి అయితే అక్కడ దృశ్యాలను బట్టి మనకి తెలుస్తోంది. సార్, ఈ మహా విపత్తుకు కారణాలు ఏంటి సార్? అంటే ఇది నేపాల్ చైనా బార్డర్లో జరిగింది. నేపాల్కు చైనాలోని టిబెట్ బార్డర్లో జరిగింది. వాస్తవంగా ఇది కొన్ని పత్రికల్లో భూకంపాలు వచ్చాక ఇది భూకంపాలు కాదని శాటిలైట్ ఉపగ్రహ ఛాయాచిత్రాలు శాటిలైట్ ఇమేజరీ చూసిన వారు అర్థం చేసుకున్నది ఏంటంటే ఇది గ్లేసియల్ బర్స్ట్ అంటారు. అంటే ఇది కంప్లీట్ మంచు కొండల ప్రాంతం కనుక భారీగా ఒక మంచు కొండ రాక్ అండ్ స్నో ఒక్కసారిగా నదిలో పడిపోయే వరకు నది బ్లాక్ అయి ఉండాలి, లేదా మెల్ట్ అయి నది ప్రవాహం అనేది బాగా పెరిగి ఉండాలి అని. సో అందువల్ల ఇప్పటి వరకు వస్తున్నది గ్లేసియల్ ఇండ్యూస్డ్ అంటే మంచు కొండల్లో జరిగేటువంటి పరిణామాలు. ఇప్పుడు మనకు అవలాంచెస్ అంటారు, గ్లేసియల్ అవలాంచ్ అని. అంటే మనకు ఇప్పుడు పెద్ద పెద్ద కొండ ప్రాంతాల్లో ఈ కొండ చెరువులు ఇట్లా కొండ చెరువులు అంటారు చూడండి, అవలాంచెస్ అంటారు ఇంగ్లీష్లో. అవి పడిపోయి రోడ్ బ్లాక్ అవుతుంటుంది, కొండ చర్యలు పడిపోయి. మీరు కేరళ ఫ్లడ్స్ అప్పుడు చూశారు ఇది. సో అలా ఇది ఐసీ ఏరియా కనుక మంచు కొండ పడిపోవడం వల్ల జరిగింది. సో దీనికి ఇమీడియట్ గా భూకంపం అనుమానం ఎందుకు వచ్చిందంటే సాధారణంగా ఈ ప్రాంతం హైలీ ఎర్త్క్వేక్ ప్రోన్. ఎంటైర్ హిమాలయన్ ప్రాంతమే హైలీ ఎర్త్క్వేక్ ప్రోన్. మీకు ఎర్త్క్వేక్ తో పాటు ఇటీవల ఏమవుతుందంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఈ గ్లేషియల్ రివర్స్ అంటే మంచు కొండల నుంచి ఉద్భవించేటువంటి నదులు ఎన్లార్జ్ అయిపోతున్నాయి. వాటి ప్రవాహం పెరుగుతోంది. మనకి ఇక్కడే కాదు, ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ చూసాం, మనకు నేపాల్లో ఫ్లడ్స్ చూసాం. ఎంటైర్ హిమాలయన్ ఇకాలజీ చాలా సెన్సిటివ్ ఇకాలజికల్ ప్రాంతం. ఆ హిమాలయన్ ఇకాలజీ క్లైమేట్ చేంజ్ వల్ల అన్వాంటెడ్ హ్యూమన్ యాక్టివిటీ పెరగడం వల్ల కన్స్ట్రక్షన్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీ పెరగడము ఇలాంటి కారణాల వల్ల ఈ ఎంటైర్ హిమాలయన్ ఇకాలజీ ఇవాళ ఛాలెంజింగ్ గా ఉంది. దీనికి తోడు ఇది సెస్మలాజికల్లీ యాక్టివ్ రీజన్ కూడా, అంటే భూకంపాలు రావటానికి అవకాశం ఉన్న ప్రాంతం. సో కాంబినేషన్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఫ్యాక్టర్స్, హ్యూమన్ యాక్టివిటీ అండ్ ది సిస్మిక్ యాక్టివ్లీ రీజన్, ఈ 3 కాంబినేషన్స్ వల్ల మీకు ఈ ప్రాంతాల్లో తరచూ ఫ్లడ్స్ వస్తూనే ఉంటాయి. మీకు ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ మనం చూసాం. అన్ఫార్చునేట్లీ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఇప్పుడు ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ అప్పుడు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికే చెప్పింది, కొన్ని ఏళ్లకు ముందే చెప్పింది, ఇది ఇష్టం వచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నారు, మీకు ఈ కొండల్ని తొలచి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు కడుతున్నారు, వీటి వల్ల ఆ ఎకాలజీ దెబ్బతింటోంది, చాలా ప్రమాదం రాబోతుందని ముందుగా హెచ్చరించినా కూడా యాక్టివిటీ ఆగలేదు. టూరిజం బాగా పెరిగిన తర్వాత హ్యూమన్ యాక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. అక్కడ నేచర్కు ప్రికేరియస్ బ్యాలెన్స్ అంటారు, అంటే చాలా సున్నితమైనటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ సున్నితమైన బ్యాలెన్స్ని మెయింటైన్ చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అనేక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ క్లైమేట్ చేంజ్ మీకు బాడీస్ కూడా చెప్తున్నవి ఏంటంటే, ఐపీసీసీ వీటి బాడీస్ కూడా చెప్తున్నవి హిమాలయన్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, హిమాలయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, దీనివల్ల మంచు కొండలు చాలా వేగంగా కరిగిపోతున్నాయి. ఇది ఎంటైర్ వాతావరణ పరిస్థితులపైనే తీవ్రమైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అని. ఇది మన దేశంలోనే జరుగుతుందా అంటే మీకు అంటార్క్టికాలో కూడా ఈ పరిణామం కనబడుతోంది. ఈవెన్ ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ కావాలనేది అంటున్నాడు, అక్కడ గ్లేసియర్స్ కరిగిపోతున్నాయి. కరిగిపోయే వరకు ఏమవుతుందంటే కొత్త రూట్స్ మీకు ట్రాన్స్పోర్ట్ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి, మినరల్ ఎక్స్ప్లోరేషన్కి అవకాశం ఏర్పడుతుంది. కానీ దాని ఎకనామిక్ అడ్వాంటేజ్ కొన్ని చోట్ల పెరగచ్చు ఈ గ్లేషియల్ మెల్ట్ డౌన్ వల్ల. కానీ ఏం జరుగుతుందంటే ఈ ఎర్త్కు ఉండేటువంటి ఇకలాజికల్ సెన్సిటివ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సో ఈవెన్ ఇప్పుడు హిమాలయాన్స్లో పొల్యూషన్ కూడా గణనీయంగా పెరుగుతుంది అంటున్నారు. ఇది మనకు ఈవెంట్ రిలేటెడ్ రిపోర్టింగ్ ఉంటుంది. అంటే ఒక వరదలు వచ్చాయి, ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, బాగా చర్చ జరుగుతుంది. సో దాని తర్వాత మనం మర్చిపోతా ఉన్నాం. ప్రాసెస్చువల్ రిపోర్టింగ్, ప్రాసెస్చువల్ అసెస్మెంట్ అంటారు. అంటే ఇది ఒక్క రోజులో జరిగిన పరిణామాలు కాదు. ఇప్పుడు ఏదో సడన్ గా ఆ మంచు కొండ వచ్చి
గ్లేసియల్ రాక్ వచ్చి గ్లేసియల్ అవలాంచ్ వచ్చి పడిపోయింది అని అనుకుంటాం. కానీ ఈ పరిణామానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ను గనక మనం సరిగా పాటించకపోతే జరగబోయే పరిణామాలు ఇవి అనేది ఈ ఫ్లడ్స్ మనకు ఒక మరో ఇండికేషన్. ఇప్పటికైనా దీనికి ఈ హిమాలయన్ ఇకాలజీని కాపాడకపోతే చాలా ప్రమాదం. దానికి తోడు ఇవి ఇంటర్నేషనల్ రివర్స్ ఇవన్నీ. ఇప్పుడు మనకు చైనా, నేపాల్, చైనా, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, ఇండియా, ఈ ఇంటర్నేషనల్ రివర్స్ కూడా కావడం వల్ల ప్రాపర్ కోఆర్డినేషన్, సమన్వయం ఉండడం కూడా కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆ డేటా ఎప్పటికప్పుడు ఫ్లో కావాలి మనకు. అంటే అక్కడ ఎగువ ప్రాంతంలో ఇప్పుడు మనది విత్ ఇన్ ద కంట్రీ అనుకోండి, ఇప్పుడు కర్ణాటకలో వర్షాలు పడుతున్నాయంటే మనకు అర్థమవుతుంది జూరాలలో వాటర్ ఎంత లెవెల్ వస్తుంది. నారాయణపేట, ఆలపట్టి నుంచి మనకు అర్థమవుతుంది. నారాయణపూర్, ఆలమట్టి, తర్వాత జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ మనకు అర్థమైపోతుంది. ఆలమట్టిలో బాగా వాటర్ వస్తుంది అంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఏమొస్తే మనకు అర్థమవుతుంది. అలాగే గోదావరి నదీ జలాలు కూడా మనకు అర్థమవుతుంది. ఎగువ ప్రాంతంలో వస్తున్నాయంటే దిగువ ప్రాంతంలో ఏమవుతుంది అని. ఇంటర్నేషనల్ రివర్స్కి వచ్చేవరకు ఏంటంటే అంతటి సమన్వయము, కోఆర్డినేషన్, ట్రస్ట్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ రివర్ వాటర్ విషయంలో ఇండియా, పాకిస్తాన్ల మధ్య మనం ఘర్షణ చూస్తున్నాం. సో అందువల్ల ప్రాబ్లం కాంప్లికేట్ కావటానికి హిమాలయన్ ఇకాలజీ పైన వస్తున్న ప్రెషర్తో పాటు ఆ గ్లోబల్ ట్రస్ట్ అండ్ కోఆపరేషన్ లేకపోవడము, ప్రాపర్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎగువ వాళ్ళు ఎక్కువ వాటర్ స్టోర్ చేయడము, వారు కింది వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాటర్ రిలీజ్ చేయడము, ఇలాంటి జరిగినప్పుడు కూడా ఫ్లడ్స్ వస్తాయి. అందువల్ల గ్రేటర్ కోఆపరేషన్ ఆఫ్ హిమాలయన్ రీజన్ కంట్రీస్ మధ్య ఉండి హిమాలయన్ ఇకాలజీని పరిరక్షించకపోతే మనం ఇలాంటి వార్తలు అడపాదడపా చూడాల్సి ఉంటుంది.